Praulika, Occupational Therapist, Pinnacle Blooms Network, BN Reddy Nagar Facility, Asia's #1 Autism Therapy Center. Today I am discussing about pegboard activities. ఈ పెగ్బోర్డ్ యాక్టివిటీ ద్వారా కిడ్నీ ఎలా ఎంపవర్ చేయొచ్చు అనేది నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెగ్బోర్డ్స్ ఉంటాయి. నేను ఈరోజు ఫ్రూట్స్ పెగ్బోర్డ్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఈ పెగ్బోర్డ్ యాక్టివిటీ ద్వారా మనకి ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఫ్రూట్స్ ఐడెంటిఫికేషన్ చేస్తారు. ఇంప్రూవ్ అవుతుంది. కిడ్లో ఫ్రూట్స్ ఐడెంటిఫికేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ గ్రిప్పింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎలా ఇంప్రూవ్ అవుతుంది అంటే, మనం కిడ్నీ ఐ లెవెల్కి ఒక ఫ్రూట్ తీసుకొని వెళ్ళి ఇది చూసి తీసుకొని ఒక ప్లేస్లో పెట్టమని చెప్పినప్పుడు ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనం మ్యాంగో తీసుకో అని చెప్పినప్పుడు కిడ్ కరెక్ట్గా పిక్ చేస్తే ఫ్రూట్స్ ఐడెంటిఫికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ గ్రిప్పింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.